ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే నువ్వు దీనికి సమాధానం ఇవ్వాలి. ఇస్తా. సరే, రీసెంట్ గా ఫోక్ ఇండస్ట్రీలో ఆ, ఒక వ్యక్తి మీద కేసు అయిందంట. ఏం కేసు అది? ఏం కేసు అయింది? ఏమో నీకే తెలియాలి. అంటే ఫోక్ ఇండస్ట్రీ కదా నువ్వు. అవును. సరే, ఫోక్ ఇండస్ట్రీలో ఒక మనిషి పైన ఒక కేసు అయిందంట. ఏం కేసు అది? పోక్సో కేసు. అన్నా అంటే ఎవరో నాకు తెలియదు. ఒకటి అన్న పోక్సో కేసు అయితే వదిలిపెడతారా అన్న? ఏమో మరి, వాళ్ళకి తెలుసు, వదిలిపెట్టిన వాళ్ళకి తెలుసు, పైసలు కట్టిన వాళ్ళకి తెలుసు. మరి అన్న ఒకటి చెప్పాను అన్న, ఇవన్నీ పుట్టిస్తారు, నోటికి వచ్చింది కదా అని మాట్లాడతారు. ఇది కనుక అన్న నీ స్టూడియోలో ఛాలెంజ్ గా చెప్తున్నా, నేను అన్నది ఎవరికో అంటున్నా, నీకంటలే. సరే నువ్వు ఇప్పుడు నాకు ఉద్దేశం అర్థమైంది. నువ్వు మాట్లాడేది ఏంటంటే ఓరి మీద అయింది వాళ్ళ పేరు చెప్పంటే నువ్వు నన్ను ఉద్దేశించి అడుగుతావేమో నాకు డౌట్ వస్తుంది. కానీ ఒకటి నువ్వు చేసినావా? నువ్వు చేసినావా? అన్న నాకు భయం ఎందుకన్నా, చేస్తే భయపడతాను. మరి భయం లేదు కదా. నేను ఫోక్ ఇండస్ట్రీ గురించి అడుగుతున్నా. ఫోక్ ఇండస్ట్రీలో ఒకళ్ళ మీద ఫోక్సో కేసు అయిందంట. తెలియదు. నాకు తెలియదు. తెలియదు కదా, మరి ఎందుకు రియాక్ట్ అయినాను? రియాక్ట్ అంటే అన్న నువ్వు నన్ను ఎట్లా క్వశ్చన్ ఇస్తాను అంటే, ఒకరి పేరు చెప్పకుండా ఒకటి చేయకుండా నన్ను క్వశ్చన్ నాకేంటంటే ఇండైరెక్ట్గా నువ్వు అన్నట్టు నాకు చేస్తున్నావు. ఓకే, అంటే నువ్వు అయిపోతావా మరి? అన్న ప్రూఫ్స్ కావాలన్నా, ప్రూఫ్స్ లేని వేస్ట్. ఇప్పుడు అన్న పోక్సో కేసు అంటే కూడా నాకు తెలియదు, ప్రామిస్. మొన్న ఏదో సినిమా చూసిన, ఆ సినిమాలో పోక్సో అనేది వచ్చింది. అదే ఏ సినిమాది? ఏదో సినిమా వచ్చింది కదా అన్న, ప్రియదర్శి సినిమా, కోర్టు సినిమాలో తెలుసు నాకు. పోక్సో అంటే కూడా తెలియదు. అయితే ఇంటావన్న, ఇది ఎలిగేషన్స్ ఎవరి మీద ఏంది ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆధారాలు ఏంది అడిగారు కదా. కానీ మరి ఆధారం ఏది? ఆధారం ఏది?